యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నానమ్మా. ఓకే, కొద్దిసేపు మనము దేవుని యొక్క జీవ గ్రంథములో నుండి మనందరి బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఈరోజు ఒక విషయాన్ని, ఒక అమూల్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటిదంటే, పరలోకము నరకము నిజంగా ఉన్నాయా? దేని గురించి మనం ఆలోచిస్తున్నాం ఈరోజు? పరలోకము నరకం అనేవి నిజంగా ఉన్నాయా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవునిని నమ్మని వారిని ఏమంటారంటే నాస్తికులు అంటారు. దేవునిని నమ్మని వారిని ఏమంటారు? నాస్తికులు అంటారు. దేవుడే లేడని చెప్పేవారిని ఏమంటారంటే హేతువాదులు అంటారు. దేవుణ్ణి నమ్మని వారినేమో నాస్తికులు అంటారు. దేవుడే లేడు అని చెప్పేవారిని ఏమంటారంటే హేతువాదులు అంటారు. ఇప్పుడు హేతువాద సంఘం అనేది ఈ భూమి మీద ఉందండి. నాస్తికులు కూడా అనేక మంది ఉన్నారు. వారు ఏమంటున్నారంటే పరలోకము లేదు, నరకం అనేది కూడా లేదు. ఏమంటున్నారు? పరలోకము లేదంటున్నారు, నరకం అనేది కూడా లేదు అని అంటున్నారు. ఇవి అభూత కల్పనలు అని మాట్లాడుతున్నారండి. ఇవేంటంట? పరలోకము నరకం అనేవి లేవు, ఇవి కల్పితాలు, ఇవి మూఢనమ్మకాలు అని మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తలైతే అవన్నీ అభూత కల్పనలు, అసలు దేవుడే లేడు, ఈ విశ్వం కూడా దేవుడు పుట్టించలేదు, దానంతట అదే కలిగింది అన్న మాటలు చెప్పడం ద్వారా లోకములో దేవునిని నమ్మని వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది. దేవుడున్నాడా? ఉంటే ఒకవేళ చూపించు అనేవారు ఉన్నారు. పరలోకం నరకం ఉన్నాయంటున్నారు కదా, ఉంటే చూపించండి అని అంటున్నారు. ఇదే ప్రశ్న దేవునిని నమ్మని వాడు నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? పరలోకము నరకము ఉన్నాయని మీరు అంటున్నారు కదా, పరలోకము నరకము ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఉంటే చూపించండి అన్న మాట మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? ఈ ప్రశ్నల ద్వారా అనేక మంది ఇవి ఉన్నాయి, పరలోకము నరకము ఉన్నాయన్న విశ్వాసం గల వారిని కూడా కలవరపరుస్తూ వారి విశ్వాసములో నుండి తొలగించేటట్లు ఈ ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ డౌట్ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మిమ్మల్ని అడిగిన సందర్భంలో మీకు కూడా రావచ్చేమో. కాబట్టి అలాంటి ఏ సందేహానికైనా బైబిల్ అనేది ఆన్సర్ ఇస్తుంది. దేవుడు ప్రతి దానిని గురించి చెప్పాడు. అవి ఉన్నాయా లేవా, అవి నిజంగా అభూత కల్పనలా, మూఢనమ్మకాల, లేని వాటిని క్రైస్తవులు ఉన్నాయని మనుషుల మీద రుద్దుతున్నారని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. అలాంటి వారికి బైబిల్ ఇచ్చే సమాధానం, భవిష్యత్తులో ఎవరైనా వచ్చేసి ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీ విశ్వాసములో నుండి తొలగిపోకుండా దేవుడు చెప్పిన విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించి అవి ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మనము పరీక్షించుకుందాం. ఇప్పుడు క్రైస్తవులుగా మన విశ్వాసం ఏంటి చెప్పండి? క్రైస్తవులుగా మన విశ్వాసం, ఒక వ్యక్తి విశ్వాసం గలవాడు అనడానికి రుజువు ఏంటిదంటే బైబిల్ చెప్తుంది ఏమనంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు బైబిల్లో లిఖితపూర్వకంగా వ్రాయబడినటువంటి ఆ మాటను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఏమని వ్రాయబడిందంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము,
అదృశ్యమైనవి, కనబడనివి ఉన్నావని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు దేవుడున్నాడా లేడానంటే ఉన్నాడు, అవునా కాదా? ఇది మన విశ్వాసం. చూసామా? దేవునిని చూడలేము, అయినా మనం నమ్ముతున్నాం, దానినే విశ్వాసం అంటారు. ఇప్పుడు దయ్యం ఉందా? ఉంది, చూడలేరు ఎవరు, అయినా మనం నమ్ముతున్నాం, అదే విశ్వాసం. ఇప్పుడు పరలోకం ఉన్నాయా లేవనంటే ఉన్నాయి అని నమ్ముతున్నాం, చూడకపోయినా నమ్ముతున్నాము. ఎందుకు నమ్ముతున్నామంటే దేవుడు చెప్పాడు గనక ఉన్నాయని నమ్ముతున్నాం. దేవుని మాట నమ్మడమే విశ్వాసం. దేవుని మాట నమ్మడమే విశ్వాసం. దేవుడు అన్నాడు, నేనున్నాను అని అన్నాడు, దయ్యము కూడా ఉంది అన్నాడు, పరలోకం ఉందన్నాడు, నరకము కూడా ఉంది అని అన్నాడు. ఇప్పుడు విశ్వాసం అంటేనే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడమే విశ్వాసం. పేతురు రాసినటువంటి పత్రికలో అంటాడు, 3వ అధ్యాయం 15వ వచనంలో, మీ నిరీక్షణను గురించి హేతు అడిగే ప్రతి వానికి ఏం చేయాలంట? సాత్వికముతో సమాధానము చెప్పాలి అని బైబిల్లో దేవుడు రాయించాడు. ఎందుకంటే మీ విశ్వాసమును గురించి, మీ నిరీక్షణను గురించి, మీరు నమ్ముతున్న దాని గురించి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగారనుకోండి, దానికి మీరు ఏం చేయాలంట? సాత్వికముతో సమాధానము చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరేం చేయాలి? తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా అలా ప్రశ్నలు అడిగే వారికి మీరు సమాధానం చెప్తారు. మీ విశ్వాసం గురించి, మీ నిరీక్షణను గురించి హేతువు, కారణము ప్రశ్న అడిగే వారికి సాత్వికముతో సమాధానము చెప్పాలి అని దేవుడు చెబుతున్నాడు అని అంటే బైబిల్లో దేవుడు వాటిని రాయించాడా, వ్రాయించలేదా? వ్రాయించాడు గనకని అవి నేర్చుకొని వారికి సాత్వికముతో సమాధానం చెప్పండి. అంతేగాని వారి మీద కోపపడకండి, వారు తెలియక మాట్లాడుతున్నారు, మీరు తెలుసుకొని వారికి చెప్పండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు హేతువాదులు కానీ నాస్తికులు కానీ పరలోకం నరకము లేవు, ఉన్నాయి అంటున్నారు కదా. ఒకసారి నాకు చూపించు అంటారు. ఏమంటారని? చూపించు అంటున్నారు. అంటే వీళ్ళకు కనబడడం లేదు గనక వీరేమంటున్నారు? చూపించు అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆ మాట? కనబడడం లేదు గనక చూపించండి అని అంటున్నారు. అవునా కాదా? కనబడడం లేదు గనక చూపించండి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళేమన్నా వెతికారా? ఎక్కడన్నా వెతికారా అంటున్నా? లోకమంతా వెతికి చూసి ఎక్కడ కూడా పరలోకం లేదు, ఎక్కడ కూడా నరకం లేదని ఏమన్నా వెతికి చెప్తున్నారా? లేదండి. తిని తాగి ఈ భూమి మీదనే ఉంటూ ఏమంటున్నారంటే పరలోకం లేదు, నరకం లేదు. అవునా కదా? ఇంకేమంటున్నారంటే ఈ భూమి మీదనే పరలోకం, నరకం. నువ్వు సుఖంగా ఉంటే పరలోకం, బాధతో ఉంటే అదే నరకం. అంతేగాని పరలోకం లేదు, నరకం లేదు అన్నమాట మాట్లాడుతున్నారండి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ అనేవి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసం ఉంటేనే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉంటేనే విశ్వాసం ఉంటుంది. ఇవి రెండు అలాంటివి అన్నమాట. ఎగ్జాంపుల్ ఎలానో చెప్తాను. రేపు నేను వస్తాను అని చెప్పాను అనుకో, నా మాట నమ్మితే మీరు నా కొరకు ఎదురు చూస్తారు. ఎదురు చూడడమే నిరీక్షించడం. అర్థమైందా? ఎదురు చూడడాన్ని ఏమంటారు? నిరీక్షించడం. అంటే నేను వస్తాను అని చెప్పిన మాటను మీరు నమ్మితే నా రాక కొరకు ఎదురు చూస్తారు, నమ్మితే ఎదురు చూస్తారు, నమ్మితే నిరీక్షిస్తారు. అంటే క్రైస్తవులకు విశ్వాసం ఉంటేనే ఆ పరలోకము కొరకు నిరీక్షిస్తారు, ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తారు. అలా నిరీక్షిస్తున్నప్పుడు ఎవరైనా నీ విశ్వాసం గురించి హేతు అడిగితే వారికి సాత్వికముతో సమాధానం చెప్పాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు పరలోకము, నరకము లేవు అని ఎందుకు చెప్తున్నారంటే కనబడడం లేదు కనుక లేవు అంటున్నారు. ఇప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే పరలోకము, నరకము ఉన్నాయని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి,
యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అన్నమాట ఇక్కడ వ్రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుండి వచ్చాడంట? పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. తిరిగి పరలోకానికి ఎక్కిపోయింది కూడా ఆయన మాత్రమే అంటున్నాడండి. పరలోకము నుండి దిగి వచ్చింది ఆయనే, పరలోకానికి తండ్రి యొద్దకు ఎక్కిపోయింది కూడా ఆయనే అన్న మాట వ్రాయబడింది. ఇప్పుడు పరలోకము నరకము ఉన్నాయన్న మాట ఎవరు చెప్తున్నారు? పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఆ యేసు ప్రభువు ఎవరు అని అంటే, ఈ లోకాలన్నిటినీ కలిగించినవాడు ఆయన. అర్థమైందా? ఈ లోకాలన్నింటినీ కలిగించినవాడు ఆయన. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని కలిగించినవాడు ఆయన. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు యేసు ప్రభువు లేకుండా కలగలేదు. కలిగించిన ఆయనే, వాటిని పుట్టించిన ఆయనే పరలోకము నరకము ఉన్నాయని చెబుతున్నాడు. నమ్ముతావా నమ్మవా? నమ్ముతారా నమ్మరా అండి? ఆలోచించండి. వాటిని పుట్టించిన వాడైన యేసు ప్రభువే ఆ మాట చెప్తున్నాడు. ఏమని? పరలోకము నరకము ఉన్నాయి అని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? యేసు ప్రభు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు అంటే శిష్యులతోటి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, అందరినీ పుట్టించినటువంటి యెహోవా దేవుడు ఎక్కడున్నాడంట? పరలోకములో ఉన్నాడు అన్న మాట యేసు ప్రభు చెప్తున్నాడా చెప్తలేడా? అందుకొరకు పరలోకమందున్న మా తండ్రి, పరలోకము అందు ఉన్న మా తండ్రి అంటే దేవుడు ఎక్కడున్నాడంట? యెహోవా దేవుడు ఎక్కడున్నాడని యేసు ప్రభు చెప్తున్నాడు. పరలోకమందు ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమని అంటాడంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదివినట్టయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను. ఇక్కడ చూడండి, పరలోకమందున్న మా తండ్రి అని ఆకాశము వైపు కన్నులెత్తుతున్నాడు. ఏంటిది అంటే పరలోకం అనేది ఎక్కడుంది అని అర్థమవుతుంది. ఆకాశము వైపు కన్నులెత్తుతున్నాడు అంటే పైన పరలోకం ఉంది, ఆ పరలోకములో దేవుడున్నాడని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మనకు అర్థమవుతుందా? దేవుడు అనేక విషయాల్లో మన కొరకు ఈ మాటలు వ్రాయించిన పైనే చదువుకుంటున్నారు, కానీ దేవుని యొక్క మాటల్లో ప్రతి వాస్తవాన్ని, ప్రతి సత్యాన్ని ఆయన చెప్పని సంగతే లేదండి. అర్థమైందా? ఆయన కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడంటే పైన పరలోకం ఉందని, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆ దేవునిని మీరు తండ్రి అని పిలవాలని, ఆ తండ్రికే మీరు ప్రార్థన చేయాలని ఎంత చక్కగా నేర్పిస్తున్నాడండి యేసు ప్రభు. ఇంత చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు.
అయినా నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే చూస్తేనే మేము నమ్ముతామండి అన్న మొండి పట్టుదల ఈ లోకంలో చాలామందికి ఉందండి. చూస్తేనే నమ్ముతామన్న ఆలోచన. యేసుప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పరలోకము నుండి దిగి వచ్చాడు, పరలోకానికి ఆయనే ఎక్కిపోయాడు, ఈ లోకాలన్నిటినీ కలిగించింది ఆయనే కనుక ఆయన చెబుతున్నాడు పరలోకము నరకము ఉన్నాయి అని. యేసుప్రభు ప్రార్థన నేర్పిస్తూ ఏమని చెప్తున్నాడు? కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అన్నమాట యేసుప్రభు మాట్లాడుతున్నాడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం కాకుండా అంతకుముందు నుండి కొంచెం చదవండి. 9వ వచనం నుండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళే ముందు చెబుతున్నటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడంట. ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు భూమి మీద ఉండి మరలా శిష్యులందరికీ అన్ని విషయాలను బోధించి తనను గురించి వ్రాయబడినటువంటి లేఖన భాగాలన్నింటినీ వారికి వివరించి వారి మనోనేత్రాలను వెలిగించి వారిని స్థిరపరిచి పరలోకానికి వెళ్ళ ముందు వ్రాయబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. 1వ అధ్యాయం మీరు మరలా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మనం 9వ వచనం నుండి మనం చదువుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళక ముందు అనేకమైన మాటలు చెప్పి వారు చూచుచుండగా వారందరూ చూచుచుండగా ఆయన వారందరూ చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నిలిచిరి. ఆ దేవదూతలు ఏమంటున్నాయంటే, యేసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు ఇంకా చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. మీకు అర్థమైందా ఈ మాటలు? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు శిష్యులకు మాటలు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి గలతీ సముద్రము దగ్గరనే కదా ఆయన పరలోకానికి ఆరోహణమైన సందర్భం. అక్కడికే రమ్మంటాడు కదా యేసు ప్రభు తన శిష్యులను. వారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విషయాలను చెప్పిన తర్వాత ఆయన వారు చూస్తుండగానే వారి కన్నులేత భూమి మీద నుండి ఆయన ఆకాశమునకు వెళ్తూ ఉన్నాడంట. మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా? వారందరితో కలిసి మాట్లాడినటువంటి ప్రభు కొంతసేపటికి భూమి మీద నుండి ఆకాశమునకు ఆరోహణమైన, అంటే ఆయనంతటా ఆయనే ఆకాశం వైపుకు వెళ్ళిపోతున్నాడంట. ఏ సపోర్ట్ లేకుండా కొంచెం దూరం వెళ్ళగానే మేఘం వచ్చి ఆయనను పరలోకానికి కొనిపోయిందంట. వారు చూస్తుండగానే వారు అలానే చూస్తున్నారంట. యేసు ప్రభు ఆల్రెడీ పరలోకాన్ని కూడా వెళ్ళిపోయాడు. వారు ఇంకా అలానే చూస్తున్నారంట. వెంటనే దేవదూతలు భూమి మీదకి వచ్చి, గలిలయ మనుషులారా, ఇంకా ఎంతసేపు అలానే చూస్తారు ఆకాశం వైపుకు? మీ యొద్ద నుండి పరలోకమునకు కొనిపోబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినమున మరలా తిరిగి వస్తాడు అని దేవదూతలు చెప్తున్నాయండి. మీకు ఒక డౌట్ రావాలి.
ఆ డౌట్ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి వెంటనే తిరిగి లేవచ్చు కదా, అవునా కదా? యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయనను మరణము బంధించుట అసాధ్యమని బైబిల్లో రాయబడింది కదా. అలాంటి దేవుడు చనిపోయిన వెంటనే తిరిగి లేవాలి కదా. మళ్ళీ 3 రోజులు ఎందుకైంది, 3 రోజులు ఎందుకు ఉన్నాడు, 3 రోజుల తర్వాత ఎందుకు లేచాడు అన్న డౌట్ మీకు రావాలి. దాని గురించి చెప్తేనే ఒక గంటన్నర సేపు పడుతుందండి. ఆయన 3 రోజుల తర్వాత లేవడానికి గల కారణం చెప్పడానికి గంటన్నర టైం పడుతుంది. కానీ ఒక్క మాటలో మీకు అర్థం కానికి అంత సమయం లేదు కాబట్టి ఒక్క మాటలో మీకు చెప్తున్నాను. ఇంతవరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరండి. మీకు అర్థమైందన్న మాట? లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారందరూ కూడా ఎవ్వరు పరలోకానికి వెళ్ళలేరు అని బైబిల్ చెప్తుంది. మళ్ళీ దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు కూడా పరలోకం వెళ్ళలేరు అంటే పరలోకం వెళ్ళలేరు. దేవుని నమ్మకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండానికి వెళ్ళారు. అమ్మ మీకు అర్థమవుతుందా? అపార్థం చేసుకోకండి, జాగ్రత్తగా వినండి. దేవునిని నమ్మి చనిపోయిన వారు క్రింద పాతాళ లోకం ఉందని మనం పోయిన వారం తెలుసుకున్నాం కదా, అంతకుముందు వారము. క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవలెనని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరమునకు వెళ్ళు జీవమార్గములో నడుచుకుంటాడన్న విషయం తెలుసుకున్నాం కదా అంతకుముందు, అవునా కదా? దేవుణ్ణి నమ్మి చనిపోయిన వారు భూమి క్రింద ఉన్న లోకము పాతాళ లోకం అంటారు, పైనేమో పరలోకం, ఇదేమో భూలోకము. భూమి క్రింద ఉన్న లోకాన్ని ఏమంటారంటే పాతాళ లోకం. మీకు అర్థమైంది మాట? పైన పరలోకము, ఇదేమో భూలోకము, భూమి క్రింద ఉన్న లోకాన్ని పాతాళ లోకము అంటారు. దేవుని నమ్మి చనిపోయిన వారు పాతాళ లోకములో పరదైసు అని నెమ్మది పొందుతున్న స్థలములో యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకోవలసిందే అని బైబిల్లో రాయబడింది. ఎంతవరకు అంట? దేవునిని నమ్మి చనిపోయిన వారు నరకానికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్ళరు. పరదైసు అనే ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ పరదైసులో యేసు ప్రభు వచ్చేంత వరకు ఆ పరదైసులో నెమ్మది పొందాలి. ఏ కష్టాలు ఏ బాధలు అక్కడ కూడా పరలోకంలో ఉండే ఆల్మోస్ట్ వాతావరణం పరదైసులో దేవుడు ఉంచాడు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి చూస్తాం. ఎంత భాగ్యం అని అంటే అసలు ఆ సంతోషాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. దేవుణ్ణి నమ్మి చనిపోయి పరదైసులో నెమ్మది పొందుతున్నవారు, యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒక్కసారిగా పరలోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాడు. అప్పటిదాకా ఎవరు పరలోకానికి వెళ్ళరు, యేసు ప్రభువే పరలోకానికి వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు ఆ మాట. యేసు ప్రభు తప్ప పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరండి. మళ్ళీ దేవుని నమ్మకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారంటే అగ్నిగుండానికి, నరకానికి కాదు. అగ్నిగుండం వేరు, నరకం వేరు. ఇప్పుడు ఏదన్నా తప్పు చేసావు అనుకోండి, నేను డైరెక్ట్ జైలుకి తీసుకెళ్తారా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు ఫైల్ చేసి అన్ని విధాలుగా కొన్ని రోజుల నుంచి తర్వాత అది కోర్టుకు వెళ్ళిన తర్వాత నేరము నిరూపింపబడిన తర్వాత తర్వాత జైలుకు పంపిస్తారు. ఇప్పుడు అగ్నిగుండం అంటే ఏంటో తెలుసా? నరకం. అగ్నిగుండము అని అంటే పోలీస్ స్టేషన్ అని అంటే అగ్నిగుండం లాంటిది. అర్థమైందా? అర్థం కాలేదా? పోలీస్ స్టేషన్ అంటే ఏంటిది? ఒక మనిషి తప్పు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లాకప్లో వేస్తారు. ఎంతకాలం ఉండాలి? కోర్టు తీర్పిచ్చేంత వరకు పోలీస్ స్టేషన్లో ఉండాలి. కోర్టు తీర్పిచ్చిన తర్వాత అప్పుడు జైలుకు పంపిస్తారు. అది మీకు అర్థమైతే, పాపము చేసినటువంటి మనిషి అగ్నిగుండములో ఎంతకాలం బాధపడాలంటే యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు అగ్నిగుండములో బాధపడుతూనే ఉండాలి. ఆరని అగ్నిలో నిరంతరము కాలుతూనే ఉండాలి యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు. అర్థమైందా? ఆత్మగా ఉన్నటువంటి నీవు అగ్నిగుండములో యేసు ప్రభు వచ్చేంత వరకు కాలుతూనే ఉండాలి.
యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు అగ్నిగుండంలో కాలుతున్న నీవు తిరిగి లేస్తావు, పరదైసులో ఉన్నటువంటి నెమ్మది పొందుతున్నటువంటి దేవుని పిల్లలు కూడా అందరూ తిరిగి లేస్తారంట. మృతులు దేవుని కుమారుని శబ్దము విన్నప్పుడు అందరూ లేస్తారంట. అగ్నిగుండములో ఉన్నవారు లేస్తారు, పరదైసులో ఉన్నవారు కూడా లేస్తారు. పరదైసులో ఉన్నటువంటి వారు పరలోకానికి యేసు ప్రభుతో కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్తారు. అమ్మ మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. మహిమ శరీరాన్ని, ఈ శరీరం అనే దానికి మృతి ఉంది, చావు అనేది ఉంది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం మార్పు పొంది మహిమ శరీరాన్ని, అక్షయమైన శరీరాన్ని, చావే లేని ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక గొప్ప శరీరాన్ని మనం పొందుకుంటాము. ఆ శరీరంతో మనం పరలోకానికి వెళ్తాం. ఆ శరీరంతోనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. లేకపోతే మనము దేవుణ్ణి ఈ శరీరంతో చూచి బ్రతుకుట అసాధ్యం. ఇప్పుడు అగ్నిగుండములో ఉన్నవారు కూడా తిరిగి లేస్తారు. వీళ్ళు కూడా అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటారు. కానీ ఎందుకో తెలుసా? నరకములో ప్రవేశించి నరకములో ఇప్పుడు అక్షయమైన శరీరముతో, మరణము లేని శరీరముతో యుగ యుగాలు కాలుచుండడానికి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఆత్మగాను నరకంలో కాలుతుండాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత శరీరము ఆత్మ రెండు నరకములో కాలుతుండాలి. అర్థమైందా? యేసుప్రభు వచ్చేంత వరకు నీ ఆత్మనే కాలుతుంటుంది. యేసుప్రభు వచ్చిన తర్వాత చనిపోయిన నీ శవం ఉంది కదా, మట్టిలో కప్పేసిన నీ శవం ఉంది కదా, దాన్ని కూడా దేవుడు తిరిగి లేపుతాడంట. ఆ శరీరంతో నిన్ను నరకానికి పంపిస్తాడు. ఎందుకు తెలుసా? శరీరంతోనే కదా నువ్వు పాపం చేశావు. శరీరాన్ని దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. అందుకొరకు ఎవరికి భయపడాలని బైబిల్లో రాయబడిందో తెలుసా? శరీరమును మాత్రమే చంపువానికి మీరు భయపడకూడి. ఎవరికి భయపడకూడదంట? ఎవరికి భయపడొద్దంట? శరీరాన్ని మాత్రమే చంపే వారికి మీరు భయపడొద్దు అని అంటున్నాడు. ఎవరికి భయపడాలి అని దేవుడు చెప్తున్నాడంటే శరీరమును ఆత్మను నరకములో నశింపచేయ శక్తి కలిగిన దేవునికి మీరు మిక్కిలి భయపడాలి అని బైబిల్లో రాయబడింది. ఎవరికి భయపడాలంట? శరీరాన్ని ఆత్మను నరకములో నశింపచేయగలిగిన ఆ దేవాది దేవునికే మనం భయపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? అన్నిటికీ భయపడుతుంటున్నాము కానీ దేవునికి భయపడడం లేదండి. అంటే నేను ఈ సందర్భాలు ఎందుకు చెప్పాను? ఇంతవరకు ఎవరు పరలోకం వెళ్ళలేరు. దేవుని నమ్మిన వారేమో పరదైసులు, పాతాళ లోకంలోనే పరదైసు ఒకవైపు, అగాధం ఒకవైపు, మధ్యలో నరకం ఒకవైపు ఉంది అని తెలుసుకున్నాం. అందుకొరకు ఒక సందర్భంలో మనం తెలుసుకుంటున్నాం కదా, ధనవంతుడు చనిపోయి ఎక్కడ బాధపడుతున్నాడంట? లూకాసు వార్తలో 16వ అధ్యాయములో. అవునా కదా? ధనవంతుడు చనిపోయి ఎక్కడ బాధపడుతున్నాడంట? అవునా కదా? ఆలోచించండి. ధనవంతుడు చనిపోయి పాతాళములో ఉన్న అగ్నిగుండములో యాతన పడుతున్నాడంట. ఆ అగ్ని జ్వాలల చేత కాల్చబడుతున్నాడంట, నిలువెల్ల తగలబడుతున్నాడంట. ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తున్నాడంట, రొమ్ము కొట్టుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, పండ్లు కొరుకుతున్నాడు. ఆ బాధ భరించలేక కన్నులెత్తి చూసినప్పుడు పక్కన ఎవరు కనబడుతున్నారు? అగాధం పక్కన అబ్రహాము గారి రొమ్మున లాజరు కనబడుతున్నారు. లాజరు నా ఇంటి ముంగట ఉన్నవాడే కదా, పక్షవాతముతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అతడు నా ఇంటి ముందు ఉన్న బీదవాడు కదా, అతడేమో అక్కడ నెమ్మది పొందుతున్నాడు. నేనేమో ఇంత యాతన పడుతున్నానని ఏడుస్తూ ప్రార్థన చేసిన సందర్భం మనకు కనబడుతుంది కదా. అవునా కదా? ఏం కనబడుతుంది? లూకాసు వార్త 16వ అధ్యాయం మీరు ఒకవేళ చదువుకుంటే పరదైసు కనబడుతుంది. అదే ప్రకారంగా ఒక అగాధము కనబడుతుంది. అదే ప్రకారంగా అగ్నిగుండము కూడా కనబడుతుంది. పాతాళ లోకంలో 3 భాగాలు ఉన్నాయి. అమ్మ మీకు అర్థమైందా? పాతాళ లోకంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి.
ఒక భాగమేమో పరదైసు, దేవుని నమ్మి చనిపోయిన వారు నెమ్మది పొందే స్థలం. రెండో భాగమేమో అగాధము, మూడవ భాగమేమో అగ్నిగుండం. నరకం అనేది ఎక్కడుందో తెలుసా? అగాధములో ఉంది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. కటిక చీకటి గల బిలము అని వ్రాయబడింది. కటిక చీకటి గల బిలములో అపవాది వాని దూతలు త్రోసివేయబడి తీర్పుకు కావలిలో ఉన్నవారు అన్నమాట వ్రాయబడింది. కటిక చీకటి గల బిలము అంటే ఏంటిది? కటిక చీకటి గల బిలం, అగాధము అన్న కటిక చీకటి గల బిలము అన్న ఒకటే. నరకం అనేది అగాధములో ఉంది, పక్కనే అగ్నిగుండం ఉంది. యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు అగ్నిగుండంలో కాలుతుంటారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి మూడవ రోజు ఎందుకు లేచాడు అన్న ప్రశ్నకు ఇంత చెప్పింది. ఇంతసేపు చెప్పాల్సిన కారణం ఏంటిదంటే, యేసు ప్రభు చనిపోయి మూడవ రోజే ఎందుకు తిరిగి లేవాలి? వెంటనే తిరిగి లేవచ్చు కదనంటే, హేబేలు మొదలుకొని నీతిమంతులుగా ఉండి చనిపోయిన వారందరూ ఏమని ప్రార్థిస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని త్వరగా రమ్మంటున్నారు. ఎందాక ఈ లోకానికి ఇంకా తీర్పు తీర్చవయ్యా, ఈ లోకాన్ని నశింపజేసేసి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు నీ మాట వినరు, నువ్వు చెప్పినట్టుగా బ్రతకరు, మారు మనసు పొందరు. కాబట్టి మా రక్తము నిమిత్తము వారు చేసినటువంటి పాపములను బట్టి ఈ భూనివాసులకు ప్రతిదండన చేయి తండ్రి, వీరిని నాశనం చేసేసి మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళు. ఎప్పటి నుండి? భూమి అంటే మనుషులు పుట్టినప్పటి నుండి, ఆదాము గారు పుట్టినప్పటి నుండి మీరు చూస్తే హేబేలు చనిపోయింది మొట్టమొదటిగా హేబేలు గారే కదా. ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు? ఆదాము అవల కుమారులు ఎవరు? కయీను, హేబేలు. తర్వాత షేతు, అవునా కదా? ఆ షేతు పుట్టక ముందు కయీను, హేబేలు వారే ఉన్నారు. కయీను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలును చంపేశాడు, దయ్యం బట్టి చంపేశాడు. అంటే భూమి మీద మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు? హేబేలు. ఆ హేబేలు ఎవరో తెలుసా? నీతిమంతుడు. హేబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరదేశంలో నెమ్మది పొందుతున్నాయి. అనేక వందల వేల సంవత్సరాల నుండి ప్రభువును చూడాలన్న ఆశ కలిగి, వందల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి దేవుణ్ణి చూడాలన్న ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నారండి. వందల వేల సంవత్సరాల నుండి దేవుణ్ణి చూడాలన్న నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఎదురు చూస్తున్నటువంటి వారిని శాంతిపరచడానికి యేసు ప్రభు 3 దినాలు పరదేశులో ఉండి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కారణం. మీకు అర్థమైందా? యేసు ప్రభు 3 రోజుల తర్వాత లేవడానికి గల కారణం ఏంటిది? వెంటనే లేవలేడు అనుకుంటున్నారా? అనేక సంవత్సరాల నుండి దేవుణ్ణి చూడాలన్న ఆలోచన కలిగి విశ్వాసముతో ఎదురు చూస్తున్నారు. వారు అందరూ పరలోకానికి వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళని వారి యొద్దకు వెళ్ళి 3 రోజులు ఉండి వారితో మాట్లాడి, అన్ని విషయాలు మాట్లాడి, 3వ దినం తాను చెప్పినట్టుగానే మరణాన్ని గెలిచి తిరిగి లేచి అందరికీ కనబడే విధంగా అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమయ్యాడు యేసు ప్రభు. మీకు అర్థమైందా? ఇప్పుడు పరలోకం అనేది పైనుంది, నరకం అనేది పాతాళ లోకములో ఉంది అన్న విషయం మీకు అర్థమైందా? అర్థం కదా? ఎగ్జాంపుల్, మీకు ధనవంతుడు లాజర్ సందర్భాన్ని ఆలోచిస్తే అక్కడ అగ్నిగుండం కనబడుతుంది, అగాధము కనబడుతుంది, ఇంకా చెప్పాలంటే పరదేశు కూడా కనబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు మాటల్లో పరలోకం, నరకం ఉన్నాయని చెప్తున్నాడా, లేవని చెప్తున్నాడా? యేసు ప్రభు మాటల్లో పరలోకము, నరకం ఉన్నాయని చెప్తున్నాడా, లేవని చెప్తున్నాడా? ఉన్నాయి అని చెప్తున్నాడు. అవునా కదా? అది చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే యేసు ప్రభువే కదా చూసింది, చూసిన ఆయనే చెప్తున్నాడు. నరకముందు అన్నది ఆయన చూశాడు, ఆయనే చేశాడు కనుక నరకముందని చెప్పాడు, అగ్నిగుండం ఉందని చెప్పాడు, పరలోకంను ఆయన పుట్టించాడు, ఆయన చూశాడు కనుక అది కూడా ఉందని చెప్తున్నాడు. ఆయన కాకుండా ఇంకెవరన్నా చూశారా బైబిల్లో అని అంటే ఇదే అపోస్తుల కార్యములో 7వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై
దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి. ఆలోచించండి. ఇప్పుడు హేతువాదులు కానీ నాస్తికులు కానీ ఏమంటున్నారంటే పరలోకము నరకము లేవు అని అంటున్నారు. యేసు ప్రభు ఏమో అవి ఉన్నాయి అని అంటున్నారు. ఉంటే చూపించు అని అంటున్నారు. వీళ్ళు వెతకరు, ఎక్కడికి వెళ్ళి చూడరు, ఏవి పరిశీలించరు, కానీ లేవు అని అంటున్నారు. ఎందుకంటే కనబడడం లేదు గనక వాళ్ళు ఏమంటున్నారంటే లేవు అని అంటున్నారు. యేసు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం, పైన పరలోకం ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడు అన్న మాట చెప్తున్నాడు. అక్కడ నుండే నేను దిగి వచ్చాను, వీటన్నిటిని పుట్టించింది నేనే గనక వీటిని చూసిన నేను చెప్తున్నాను ఉన్నాయి అని అంటే లేవు అని అంటున్నారు. నువ్వు చూసావంటే చూడలేవు, వెతికావంటే వెతకలేవు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వెతుకుతావా? అడ్రస్ చెప్పాలా? పరలోకం ఎక్కడుందో అడ్రస్ చెప్పాలా? చెప్పాలా వద్దా? పరలోకము ఎక్కడుందని అంటే ఒక మాటలో పైన ఉంది, పరలోకంలో ఉంది, పరలోకము పైన ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడని ఒక మాటలో చెప్తున్నాం. అడ్రస్ కావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడా మనము శాస్త్రీయంగా కూడా దాన్ని మనం చెప్పగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు ఇదేంటిది? భూలోకం, భూమి, అవునా కదా? భూమి చుట్టూ ఎన్ని ఉన్నాయో తెలుసా? సూర్య కుటుంబం అంటే తెలుసా? సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఇవన్నీ గ్రహాలు అన్నమాట. అర్థమైందా? సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ 9 అన్నారు, తర్వాత శాస్త్రమే కళ్ళు తెలుసుకొని 9 కాదు 8 అన్నారు, మళ్ళీ ఇంకొక లెక్క కూడా చెప్పారు. అర్థమైందా? ఫ్లూటో ఒకటి గ్రహం కాదనేసి తర్వాత చెప్పేశారు. అయితే సూర్య కుటుంబంలో ఎన్ని ఉన్నాయంట? 8 గ్రహాలు ఉన్నాయి. చాలా చిన్నది సూర్య కుటుంబంలో. ఈ సూర్య కుటుంబము ఇప్పుడు భూమిని దాటితే ఎవరు ఉంటారు? ఈ 9 గ్రహాలు ఉంటాయి, అవునా కదా? ఈ 9 గ్రహాలను దాటితే ఇవన్నీ కూడా, ఈ సూర్య కుటుంబం అనేది ఎక్కడ ఉంటుందంటే పాలపుంత నక్షత్ర మండలములో ఈ సూర్య కుటుంబం అనేది ఒకటి. అర్థమైందా? పాలపుంత నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో తెలుసా? కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అర్థమైందా? భూమి సూర్య కుటుంబం మొత్తం ఏమో పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటుంది. మీకు చిన్నగా అర్థం కాని చెప్తున్నా, అడ్రస్ చెప్తున్నాను, ఆలోచించే. పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటుంది. ఈ పాలపుంత నక్షత్ర మండలాలు ఒక్కొక్క దాంట్లో కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి. అలాంటి నక్షత్ర మండలాలు ఒక్క పాలపుంత నక్షత్ర మండలంలో కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయంట. అలాంటి పాలపుంత నక్షత్ర మండలాలు ఎన్ని ఉంటాయో తెలుసా? కొన్ని కోటాను కోట్ల పాలపుంత నక్షత్ర మండలాలు ఉన్నాయంట. సూర్య కుటుంబం దాటితే పాలపుంత నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం దాటితే ఆండ్రోమేడా నక్షత్ర మండలం. ఆండ్రోమేడా నక్షత్ర మండలంలో ఏముంటాయో తెలుసా? ఒక్క పాలపుంత నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అలాంటివి కోటాను కోట్ల పాలపుంత నక్షత్ర మండలాలు ఉన్నాయంట. అలాంటి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే ఒక ఆండ్రోమేడా నక్షత్ర మండలం. నెత్తి బుర్ర అంటే నెత్తి ఖరాబ్ అవుతుంది, కానీ మీరు వినండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఆలోచించడానికి, ఎవరికైనా చెప్పడానికి మీకు వీలుంటుంది. ఎందుకంటే ఇది యూట్యూబ్లో కూడా పెడతాం కనుక వినేవారు కూడా అన్ని ఆధారాలతో వింటుంటారు అన్నమాట. ఓకేనా? ఆలోచించండి. ఆండ్రోమేడా నక్షత్ర మండలం అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే చెప్పలేము, ఇక లెక్కించలేము. అలాంటివి కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే ఆండ్రోమేడా నక్షత్ర మండలాలు, అలాంటివి కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే హైడ్రోసెంటరస్ నక్షత్ర మండలాలు అని అంటారు. భూమిని దాటితే సూర్య కుటుంబం దాటితే పాలపుంత నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం దాటితే ఆండ్రోమేడా నక్షత్ర మండలం దాటితే హైడ్రోసెంటరస్ నక్షత్ర మండలం. ఇది దాటితే ఆకాశం. ఇప్పుడు భూమి నుండి భూమికి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఎంత టైం పడుతుందో తెలుసా? మనం అనిపిస్తుంది ఈ విషయం ఏదో చిన్నది అనిపిస్తుంది. అర్థమైందా? భూమిని దాటి ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలి అని అంటే 120 సంవత్సరాలు నువ్వు రాకెట్లో ప్రయాణం చేస్తే ఒక నక్షత్రం దగ్గరికి వెళ్తావంట.
మనకేమనిపిస్తాయి? నక్షత్రాలు దగ్గర దగ్గర ఉన్నాయని మనకు అనిపిస్తుంటుంది. అవునా కదా? ఒక నక్షత్రం, భూమి నుండి ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలి అని అంటే, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే 120 సంవత్సరాలు రాకెట్లో ప్రయాణిస్తే వెళ్తామంట. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు భూమి నుండి ఆకాశం ఎంత దూరమో తెలుసా? ఇప్పుడు చెప్పాను కదా అడ్రస్. భూమి దాటితే సూర్యకుటుంబం దాటితే పాలపుంత నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం దాటితే హైడ్రోసెంటరస్ నక్షత్ర మండలం, హైడ్రోసెంటరస్ నక్షత్ర మండలం దాటితే ఆండ్రోమేడా నక్షత్ర మండలం, ఆండ్రోమేడా నక్షత్ర మండలం దాటితే హైడ్రోసెంటరస్ నక్షత్రం. ఇది దాటితే ఆకాశం కనబడుతుంది. ఇప్పుడు భూమి నుండి ఆకాశం ఎంత దూరమో తెలుసు? అనేక సందర్భాల్లో చెప్పాను. 270 కోట్ల కాంతి సంవత్సరాల దూరం. మరలా చెప్తున్నాను, ఈ సందర్భం అవసరం కనుక. ఇప్పుడు భూమి నుండి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడో తెలుసా? 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాడండి. ఎంత దూరం ఉన్నాడు? భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళడం అంటే చిన్న విషయమా? ఇప్పుడు వడ్డేపల్లి నుండి ఇడికి రావడానికి, లేదా ముచ్చాల నుండి ఇడికి రావడానికి ఎంత టైం పడుతుంది? మాకు సుమారు 1 అవర్ పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు రావడానికి ఆటోలో 1 అవర్ పడుతుంది, గంట పడుతుంది. 20 కిలోమీటర్లకే గంట పడితే ఇప్పుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? అర్థమైందా? బైక్ మీద పోతే పోలేము, ఇక కార్ మీద పోయినా పోలేము, రాకెట్లో పోయినా కానీ కష్టమే. ఆలోచించండి, అంత దూరాన్ని కాంతి ఎంతసేపట్లో వెళ్తుందంటే తెలుసా? అందుకే వేగాన్ని కొలవడానికి కాంతిని ఉపయోగిస్తారు. అంటే కాంతి ఎంత దూరం ప్రయాణిస్తారు, ఎంత వేగంతో ప్రయాణిస్తారు అంటే 7 నిమిషాలలో 15 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్తుందంట కాంతి. అమ్మ, మీకు అర్థమవుతుందా? 7 నిమిషాలలోని 8 నిమిషాలలోని సూర్యుని యొక్క కాంతి కిరణాలు భూమి మీదకి వచ్చేస్తాయంట. అంటే 8 నిమిషాలలోనే ఈ కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 7-8 నిమిషాల్లోనే ప్రయాణిస్తుందంటే మీరు ఆలోచించండి. ఒక గంట సేపు అలానే ప్రయాణించినాక ఎంత దూరం పోతుంది కాంతి? ఒక రోజంతా 8 నిమిషాల్లోనే 15 కోట్ల కిలోమీటర్ల దూరం పోతుంది. ఒక రోజంతా కాంతి ప్రయాణిస్తూనే ఉందనుకో, ఎంత దూరం పోతుంది? పరలోకానికి అడ్రస్ చెప్తున్నానండి. ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కానీ హేతువాదులు వింటే మాత్రం వాళ్ళకి బుద్ధి వస్తుంది. అందుకొరకు చెప్తున్నాను, ఆలోచించండి. మీకు ఒక అవగాహన కొరకు ఈ మాటలు చెప్తున్నాను. ఒక రోజంతా కాంతి దూరం ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్తుంది అంటే చెప్పలేము. ఇక ఒక నెల రోజులు అలానే వెళ్ళిందనుకో ఎంత దూరం వెళ్తుంది? ఒక సంవత్సరము అలానే కాంతి ప్రయాణించినాకో ఎంత దూరం? మాటలుగా లెక్కల్లో కూడా ఉండదు. ఇక 1,000,000 సంవత్సరాలు అలానే కాంతి ప్రయాణిస్తూనే ఉందనుకోండి, ఎంత దూరం పోతుంది? అవునా కాదా? 1,000,000 సంవత్సరాలు. అలాంటి 270 కోట్ల సంవత్సరాలు కాంతి నాన్ స్టాప్గా ప్రయాణం చేస్తే ఆకాశపు అంచు కనబడుతుందంట. ఇప్పుడు దూరం ఎంత ఉందో తెలుసా? అది చీల్చుకొని అది దాటి వెళ్తే పరలోకం కనబడుతుంది. ఇది అడ్రస్. అక్కడ వెళ్ళి చూడాలి, అప్పుడు లేదనాలి. అవునా కదా? అక్కడ చూసి లేదు అని అంటే నమ్మొచ్చు నీ మాట. ఇక్కడనే ఉండి ఈ భూమి మీదనే ఉండి లేవు అని అంటే ఎలా? ఆలోచించండి. అవునా కదా? ఈ భూమి మీదనే ఉండి అవి లేవు అని చెప్పడం కరెక్టేనా అంటున్నా. అవునా కదా? ఆలోచించండి. ఇక్కడ సందర్భం మనం ఆలోచిద్దాము. 55వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ స్టెఫెను గారు ఆ సభలో ఉన్నటువంటి వారందరికీ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే ఆ స్టెఫెను గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అమ్మ, మీకు అర్థమైందా? ఆలోచించండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం చదువుతున్నాను. అయితే ఆ స్టెఫెను గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూశాడంట. ఈయన ఎక్కడి వైపు తేరు చూశాడంట? ఆకాశము వైపు తేరు చూచి, ఆకాశము వైపు తేరు చూసినప్పుడు ఏం కనబడిందంట? ఆకాశము తెరవబడుట చూస్తున్నాడంట. ఆ ఆకాశములు అనగా పరలోకములు దేవుని మహిమను చూశాడంట. దేవుణ్ణి కాదు, దేవుని మహిమను చూశాడు.
ఆ మహిమలో ఎవరున్నారంట? యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఉండడము ఎవరు చూశారంట? స్టెఫెను గారు చూశారంట. ఇప్పటిదాకా అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమైందా? భూమి నుండి ఆకాశం దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ ఆకాశము తెరవబడిందంట, చీల్చబడిందంట. స్టెఫెన్ గారు ప్రసంగము చెబుతున్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూశాడు. ఎందుకంటే ఆకాశము తెరవబడింది, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడంట. యేసు ప్రభువు ఆ దేవుని కుడిపార్శ్వన నిలువబడము ఈయన చూస్తున్నాడు. ఇప్పటిదాకా యేసు ప్రభు చెప్పినటువంటి అడ్రస్సు, ఇక్కడ ఈయన దర్శనంలో చూస్తున్నటువంటి సందర్భము అన్నీ మనకు మ్యాచ్ అవుతాయి. అవునా కదా? పరలోకం అనేది ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది. అవునా కదా? పైన ఉన్నదే పరలోకము. అక్కడ ఎవరు ఉంటున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే, ఇదంతా మీ మనసులో పెట్టుకొని ఇన్ని చెప్పినా కానీ ఏమంటారు, కుక్కతోక వంకరే అంటారు కదా. ఇన్ని చెప్పినా కానీ నువ్వేమన్నాను బ్రదర్, నువ్వేమన్నాను, నేను చూస్తే కానీ నమ్మను, చూస్తే కానీ నమ్మను అంటాడు. అప్పుడు ఒక ప్రశ్న మనం కూడా అడగాలి, అమెరికా ఉందా అని మనం అడిగినాం అనుకోండి. అమెరికా ఉందా అని అనుకో, జ్ఞానం గలవాడైతే ఏం చెప్తాడు? ఉంది అంటాడు. తెలియనోడు మొండోడు ఏమంటే, చూడనోడు ఏమంటాడంటే, ఏమో నేను చూశానా, నాకు తెలియదు, చూస్తే నమ్ముతాను, చూస్తే నమ్ముతాను అనుకో. పదమల వెళ్దాము అన్నాడు అనుకోండి, వస్తాడా? పోనీ ఉందా లేదా, అమెరికా ఉందా లేదా అంటున్నా. నువ్వు చూడనంత మాత్రాన అమెరికా ఎక్కడికి పోదు కదా, అది ఉన్నతానే ఉంది. అది చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, అప్పుడే ఆ దేశం అనుమతిస్తుంది అక్కడికి వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు పరలోకం కూడా నేను చూస్తాను, నేను చూస్తే నేను నమ్ముతానంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఎంత ముఖ్యమో, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు బాప్తిస్మం అనేది కూడా అంతే ముఖ్యం. యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటేనే పరలోకం వెళ్తావు. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూడగలుగుతామేమో కానీ దాన్ని మాత్రం మనము తీసుకొని రాము. అర్థమైందా? దాన్ని చూస్తాము కానీ తీసుకొని రాము. అక్కడనే దేవునితో ఉంటాము. ఎప్పుడు అనంటే ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు. ఉన్నాయని ప్రభు మొత్తుకుంటున్నాడు. అగ్నిగుండంలో కాలుతున్నటువంటి ఆ ధనవంతుడు కూడా ఏమంటున్నాడు, ఇక్కడ ఇంత భయంకరమైన శిక్ష ఉందని పైన భూమి మీద బ్రతుకుతున్న నా సహోదరులకు తెలియదు అంటున్నాడు. అర్థమైందా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఏమని ఉంటుందంటే, ఇక్కడ నరకం అగ్నిగుండం ఉందన్న వాస్తవము నా సహోదరులకు భూమి మీద 5 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియక వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. నాకు నచ్చినట్టుగా నేను బ్రతికి, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికి నరకానికి వచ్చాను, అగ్నిగుండానికి వచ్చాను. భూమి మీద నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాకంటే చెడ్డగా బ్రతుకుతున్నారు. వాళ్ళు చచ్చిపోయినా మళ్ళీ ఇడికి వస్తారు. దయచేసి ఇక్కడ అగ్నిగుండం ఉంది, నరకం ఉందన్న వాస్తవాన్ని ఆ లాజరును భూమి మీదకి పంపించి చెప్పియు అని అంటారండి. చెప్పియు అని అంటాడు. అప్పుడు అబ్రాహాం ఏమంటాడు తెలుసా? భూమి మీద అగ్నిగుండము నరకము ఉందని చెప్పే నా సేవకులు, దేవుని సేవకులు అనేక మంది ఉన్నారు, వారి మాట విని మారితే చాలు, లాజరును పంపించాల్సినటువంటి అవసరమే లేదు అని అబ్రహాం గారు చెప్తున్నారు. ఒక మనిషి మృతులలో నుండి లేచి వెళ్ళి చెబితే నమ్ముతారా నమ్మరా? నమ్మడమేమో కానీ దయ్యమని భయపడి పారిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అవునా కాదా? కాబట్టి అప్పుడు అవకాశం ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ద్వారా దేవుడు ఈ వాస్తవాన్ని ప్రపంచానికి మరలా ప్రకటించాడండి. అయినా కానీ నమ్మని జనాంగం చాలామంది ఉన్నారు. దేవుని నమ్మని వారు, అమ్మ అర్థమవుతుందా? దేవుని నమ్మని హేతువాదులు, నాస్తికులు, పరలోకం లేదు, నరకం లేవు, ఇవి అభూత కల్పనలు, ఇవి మూఢనమ్మకాలు అనేవి మనుషుల విశ్వాసము నుండి, క్రైస్తవులను విశ్వాసములో నుండి తొలగిస్తున్నారండి. ఇన్ని ఆధారాలను చూపించినా వారు నమ్మలేని పరిస్థితి మనకు కనబడుతుంది.
ఇన్ని ఆధారాలు వారికి చూపించినా నమ్మలేని పరిస్థితి వారు మనకు చూపిస్తున్నారండి. ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, మనం వెళ్తుంటే బండి పట్టుకున్నాడు అనుకోండి, బండి ఎవరిది అని అంటాడు. వాళ్ళ భాష వేరు ఉంటుంది, అది మనం మాట్లాడొద్దని మాట్లాడతలేము. ఆలోచించండి, అవునా కాదు? అది కరెక్ట్ కాదు. కాబట్టి బండి ఎవరిది అని అంటాడు. నాదే సార్ అని అంటే నమ్ముతాడా? నాదే అని అంటే నమ్ముతాడు అంటున్నా. ఏం కావాలి ఆయనకు? ఆధారం కావాలి. ఆధారం అంటే పేపర్లు కావాలి. పేపర్లు ఉంటే సచ్చినట్టు నమ్ముతాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు పోలీస్ బండి పట్టుకున్నాడు అనుకో, పేపర్లు చూపించాలి. ఇది నాదంటే మాటలతో చెప్తే నమ్మడు. ఇప్పుడు పరలోకం ఉంది అని అంటే మనం మాటలతో చెప్తే నమ్మరు. ఇప్పుడు పేపర్లు, బండి పేపర్లు చూసి ఆ యొక్క పోలీస్ ఏ విధంగా నమ్ముతాడో, ఇప్పుడు పరలోకం నరకం ఉన్నాయన్న దానికి డాక్యుమెంటరీ ఏంటిదంటే బైబిల్. అర్థమైందా? ఈ బైబిల్లో ఈ విషయాలను ఎవరు రాయించారంటే దేవుడు. ఇవి ఉన్నాయి అని దేవుడు రాయించాడు. అయినా నమ్మవా? అయినా నమ్మవా? మెదడు ఉందా అని అడగండి. మీకు మెదడు ఉందా అని అడగండి. ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఉంది అని అంటారు. చూపించు అనండి. చూపించు అనండి అని అండి. అర్థమవుతుందా? మెదడు ఉందా నీకనంటే ఉంది అని అంటాడు. ఉంటే చూపించు అని అంటే చూపిస్తాడా? చూపిస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంటే చూడకపోయినా ఉంది అని నమ్ముతున్నావు కదా. మళ్ళా దేవుడు చెబుతున్నాడు కదా, ఆల్రెడీ పరలోకం ఉంది, నరకం ఉంది అని ఆయన చెబుతున్నా కానీ ఆయన మాట నమ్మకపోతే ఆయన ఎందుకు విశ్వాసం ఉన్నట్టేనా? ఆయన మీద నీకు నమ్మకం ఉన్నట్టేనా అంటున్న ఆలోచించండి. దేవుడు ఏమన్నా అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. అబద్ధం ఆడజాలని దేవుడు ఆయన. అబద్ధం ఆడ నేరని వాడైన, అసత్యం అనేది పలకని దేవుడైన, సత్యవంతుడు, అద్వితీయ సత్యవంతుడు ఆయన దేవుడు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట నిజమండి. ప్రతి మాట అది వాస్తవం అని బైబిల్లో రాయబడింది. ఇన్ని చెప్పినా కానీ నమ్మకపోతే వాడిని విడిచిపెట్టాలి. ఎందుకంటే వాడు మూర్ఖుడు. ఎట్లుంటాడంటే, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. కాదురా నాయన, నువ్వు పట్టుకుంది ఒక కాలు, ఇక మిగతా 3 కాళ్ళు అంటే ఆ నమ్ముడిగా కాదు 3 కాళ్ళని అది తప్పని తెలిసాం కానీ అదే వాస్తవం అనేసి ఆ భ్రమలోనే ఉంటాడు. అలాంటి వారికి చెప్పొద్దు, కానీ వినేవారికి మాత్రము దేవుడు చెప్పిన ఆధారాలతో సహా వారికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఆలోచించండి. ఒక 2 మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాము. ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఒక వాస్తవాన్ని, 3 లోకాల యొక్క మర్మాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, నట్ట నడుమ నాగలోకం అంటుంటారు చాలామంది. లేవండి, ఇన్ని లోకాలు లేవు. దేవుడు చెప్తుంది 3 లోకాలే. ఆ 3 లోకాలు ఏంటి అంటే ఇక్కడ రాయించాడు. ఏమంటున్నాడు 9వ వచనంలో? అందుచేత పరలోకమందున్న వారిలో గాని, అంటే పైన పరలోకం ఉంది అన్న మాట చెప్పాడు కదా. పైన పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకములో ఉన్న వారి అందే, పరలోకమందున్న వారిలో గాని, పరలోకము క్రింద భూలోకములో ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న లోకాన్ని పాతాళ లోకం అంటారు. ఆ పాతాళ లోకములో ఉన్న వారిలో గాని
ప్రతి వాని మోకాలు ఎవరి ఎదుట వంగాలంట? యేసు నామములో వంగాలి. ఎందుకనంటే ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఆయన దేవుడు కనుక ఆయన ఎదుట ప్రతి వాని మోకాలు వంగవలసిందే. పరలోకములో ఉన్న దేవదూతలైనా ఆయన ఎదుట మోకరించాల్సిందే. భూలోకములో ఉన్న వారందరైనా ఆయన ఎదుట మోకరించవలసిందే. పాతాళ లోకములో ఉన్నటువంటి వాళ్ళందరైనా యేసు ప్రభు ఎదుట మోకరించవలసిందే అని బైబిల్లో రాయబడింది. నువ్వు నమ్మనంత మాత్రాన ఆయన దేవుడు కాకపోడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడిందండి. అందరికీ ప్రభు అని ఆయన అందరికీ ప్రభువు. నువ్వు నమ్మనని మొక్కని వారు, యేసు ప్రభువును వ్యతిరేకించేవారు, యేసు ప్రభువును దూషించేవారు కూడా లోకంలో ఉన్నారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వాడు వణుకు 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 గజ్జ గజ్జ వణుకుతాడంట. ఎందుకంటే ఆయన ఎలా రాబోతున్నాడు తెలుసా? ఆయన మహిమతో కూడా ఈ భూమి మీదికి దిగి వస్తున్నప్పుడు ఆ ప్రభావమును చూసి ఎవరు బ్రతకలేరండి, ఎవరు తట్టుకోలేరు. వణుకడం కాదు, భయం అంటే ఏంటిదో యేసు ప్రభు రెండో రాకడలో ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవ్వబోతున్నాడంటే తన మహిమను కనపరుచు దేవదూతలతో కూడా ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట మోకరిల్లవలసిందే. నువ్వు నమ్మకపోయినా భయముతో ఆటోమేటిక్గా ఆయన ఎదుట నువ్వు మోకరించవలసిందే. అంత గొప్పవాడు యేసు ప్రభు. ఎంత గొప్పవాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఎలాంటి దేవుడు అంటే మహాదేవుడు అని బైబిల్లో రాయబడింది. ఇంకా చూసినట్లయితే ఆయన ఎలాంటి దేవుడు అని వ్రాయబడిందంటే సర్వాధికారం కలిగిన దేవుడు అని వ్రాయబడింది. నిరంతరం స్తోత్రార్హుడని రాయబడింది. బలవంతుడైన దేవుడని ఆయన గురించి వ్రాయబడింది. నిజమైన దేవుడని యేసు ప్రభువుని గురించి వ్రాయబడింది. ఇంత గొప్ప దేవుడైన ఆయన ఎదుట ప్రతి వాని మోకాలు వంగవలసిందే. కానీ ఈనాడు క్రైస్తవులే దేవుని ఎదుట మోకరించని పరిస్థితి. ఎంత దారుణమండి, అవునా కాదా? మోకాలు అనేవి తగ్గింపునకు సూచన. కాబట్టి ప్రభు ఎదుట ఎప్పుడు మనం మోకాళ్ళ మీద నేర్చుకోవాలి. కష్టమైన ఒకవేళ నీ పరిస్థితి బాగలేకపోతే నువ్వు దీనత్వం కలిగి నువ్వు కూర్చున్నా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో మోకరించాలి. రెండో మాట ఏమంటున్నాడు? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, పాతాళ లోకంలో ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాలంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? ప్రతి వాని నాలుక పరమ తండ్రి అయిన పరలోకమందున్న ఆ పరమ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసును ప్రభువు, రాజు, దేవుడు అని ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే అని అంటున్నాడు. ఒప్పుకుంటారు కూడా. అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రతి వాని నాలుక దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అందరికంటే గొప్పవానిగా చేసి ఏం చేశాడంట? ప్రతి నామమునకు పైనామం, అన్ని నామముల కంటే పైనామము దేవుడు యేసు ప్రభువుకు అనుగ్రహించాడు. అందుకొరకు కొన్ని సందర్భాల్లో మనం పాట పాడుతుంటాం కదా, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అని పాట పాడుతుంటాం. అన్ని నామాల కంటే, అందరికంటే పైనామం ఆయనది, అందరికంటే గొప్పవాడు ఆయన. ఆయన ఎదుట అందరూ మోకరిల్లాల్సిందే, ఆయనను ప్రభు అని ఒప్పుకోవాల్సిందే అన్న మాటలు వ్రాయబడ్డాయండి. కాబట్టి పరలోకం ఉందంటున్నాడు, పాతాళ లోకములో నరకము, అగ్నిగుండము, పరదేశు కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయా? భూమి మీద ఉన్న మనకు కనిపించట్లేదు. కాబట్టి మనం విశ్వాసంతో చూడాలి. భక్తులకు దేవుడు చెప్పాడు, వారు నమ్మారు, పరదేశులో ఉన్నారు. దేవుడు చెప్పిన మాటను నమ్మితే మనం కూడా పరలోకానికి వెళ్తాం. నమ్మని వాడు ఎలా నరకానికి వెళ్ళిపోతారు. అలా నమ్మని వారిలో మీరు ఉండకండి. దేవుడు చెప్పిన మాటను నమ్మండి. చివరి మాట, ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకాని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి, అమ్మ ఇక్కడ వినండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, దేన్ని చూస్తున్నారంట? దృశ్యమైనవి అంటే అర్థం ఏంటంటే కనిపించేవి. దృశ్యము అంటే కనిపించేవి, అదృశ్యము అంటే కనిపించనివి. అర్థమైందా ఈ రెండు మాటలకు? దృశ్యమైనవి అంటే కనిపించేవి. ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి కదా, ఆకాశం కనబడుతుంది, భూమి కనబడుతుంది, సూర్యుడు కనబడుతుంది, చెట్లు కనబడుతున్నాయి, జంతువులు ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే ఇవి కనబడే వాటిని ఏమంటారు అంటే దృశ్యమైనవి అంటారు. కనబడని వాటిని ఏమంటారు? అదృశ్యమైనవి అంటారు. అర్థమైందా? అదృశ్యమైనవి ఏంటి అంటే గాలి, అది కూడా కనబడదు కానీ ఉందా లేదా? ఉంది. అవునా కదా? పరలోకము కనబడదు కానీ ఉంది. నరకము కనబడట్లేదు మనకు, అయినా దేవుడు చెప్పాడు ఉంది అని. దయ్యము కనబడుతుందా? కనబడట్లేదు. ఉందా లేదంటే ఉంది. దేవుడు కనబడడు. ఉన్నాడా లేదంటే ఉన్నాడు. అదే మన విశ్వాసం. ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అంటే కనిపించనివి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు వీళ్ళు దేని గురించి చూస్తున్నారంట? కనిపించే వాటి మీద దృష్టి పెట్టారా, కనిపించని వాటి మీద దృష్టి పెట్టారా? భక్తులైనటువంటి వారు ఈ వచనం ప్రకారము కనిపించే వాటిని చూస్తున్నారా, కనబడని వాటిని చూస్తున్నారా? ఏమని రాయబడింది? మేము దృశ్యమైన వాటిని చూడక. అంటే వేటిని చూడట్లేదు వీళ్ళు? దృశ్యమైనవి కనిపించే వాటిని చూడట్లేదు. వేటిని చూస్తున్నారంట? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారంట. నిదానించి దేన్ని చూస్తున్నారంట? కనిపించని వాటినే నిదానించి చూస్తున్నారంట. ఎందుకో తెలుసా? వీళ్ళకు ఒక విశ్వాసం ఉంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? కనిపించే ఈ విశ్వము ఒకరోజు యేసు ప్రభు రెండో రాకడలో ఇవన్నీ నాశనం అయిపోతాయి. కొంతకాలమే ఉంటాయి. అది యేసు ప్రభు వచ్చేంత వరకు మాత్రమే ఉంటాయి. అర్థమైందా? దృశ్యమైనవన్నీ కూడా, కనిపించే అన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి. యేసు ప్రభు రాకడ వరకే. తర్వాత ఇవన్నీ నాశనం అయిపోతాయి. అందుకొరకే అనిత్యములు అంటే కొంతకాలమే ఉంటాయి. కానీ కనిపించనివి ఉన్నాయి కదా, పరలోకం కానీ నరకము, అదృశ్యమైనవి, ఇవే నిత్యము ఉంటాయి అన్నమాట అక్కడ వ్రాయబడింది. అదృశ్యమైనవి నిత్యములు అంటే ఎప్పటికి ఉండేవి ఏంటి అంటే పరలోకము, నరకం. యేసుప్రభు రెండో రాకడ వస్తే ఈ లోకం మొత్తము పంచభూతాలు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయంట, కాల్చివేయబడతాయంట, బూడిద కూడా మిగిలేదంట. ఈ లోకాన్ని దేవుడు ఏం చేస్తాడు? బూడిద చేయబోతున్నాడు. మిగిలేటి ఏంటో తెలుసా? మనకు కనబడకుండా ఉన్నటువంటి రెండు లోకాలు ఎప్పటికి ఉంటాయంట. అదేంటిదంటే పరలోకము, నరకం. అందుకొరకు మనం పాట పాడతాం కదా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో పాతాళము కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా. చూడండి, ఆలోచిస్తే పరలోకము, నరకం అనేవి శాశ్వతమైనవి, ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు సుఖ దుఃఖాలు అనేవి మన బ్రతుకులో దేవుడు జతపరచాడంట. అవి మన బ్రతుకుకు చక్రాల వంటివి. ఆ చక్రాలు లేకపోతే నడుస్తాయా? ఇప్పుడు ఆటో ఉంది, అవునా కదా? బైక్ ఉందనుకోండి, బైకుకు 2 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు లేకుండా బండి నడుస్తుందా? మన బ్రతుకులో భూమి మీద బ్రతుకున్నప్పుడు కష్టాలు ఉంటాయంట, సంతోషం ఉంటాయంట.
ఇవి రెండు కలిసి ఉంటాయి భూమి మీద బ్రతికినప్పుడు, కానీ చావుతో ఇవి రెండు విడిపోతాయంట. సుఖము దుఃఖం అనేవి భూమి మీద కలిసి ఉంటాయి, కానీ చావుతో ఇవి రెండు కూడా వేరైపోతాయి. శాశ్వతమైన దుఃఖము, శాశ్వతమైన సుఖం. శాశ్వతమైన సుఖము అంటే పరలోకము, శాశ్వతమైన దుఃఖము అంటే నరకము. అంటే పరలోకములో ఏముండో తెలుసా? బాధ ఉండదు. బాధలు లేనివే, కష్టాలు లేనిదే పరలోకం. సంతోషము ఆనందము లేనిదే నరకం. ఇప్పుడు ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. కనబడనివే నిత్యములు. కాబట్టి విశ్వాసముతో మనము చూడగలగాలి. విశ్వాసముతో మనం చూడగలగాలి. ఇప్పుడు ఒక మాట బైబిల్లో రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి అని బైబిల్లో రాయబడింది. కనబడుతున్నాడా యేసు ప్రభు? మళ్ళీ ఎలా చూడాలి? ఎలా చూడాలి? వాక్యములో ప్రభువును చూడగలగాలి. విశ్వాసముతో దేవుణ్ణి చూడగలగాలి. ఆ విశ్వాసముతో ఆ పరలోకమునకు తీసుకొని వెళ్ళే ఆ జీవ మార్గములో మనం నడవాలి. విశ్వాసముతో చూడాలి. విశ్వాసపు నేత్రాలు, మనోనేత్రాలు వెలిగించబడితేనే నువ్వు విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగగలుగుతావు. నీ కన్నులు తెరవబడలేవనుకోండి, నువ్వు దేవుని వాక్యాన్ని విన్నా గ్రహించలేవు, మారు మనసు పొందలేవు, ఏదో వంతుకు జీవిస్తావు. అలా జీవించొద్దు అంటే మీరు ఒక్కటే ప్రార్థన చేయండి, తండ్రి నా మనోనేత్రాలను వెలిగించండి, నా హృదయాన్ని తెరవండి తండ్రి, మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. ఆ పరలోకానికి వెళ్ళడానికి, ఆ పరలోకం రావడానికి ఈ భూమి మీద నేను ఎలా జీవించాలో నాకు నేర్పించండి తండ్రి అని దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు లేకపోతే ఇక నుండైనా ఆ ప్రార్థన చేద్దాం. పరలోకం, నరకం ఉన్నాయి, వాటిని పుట్టించిన దేవుడే చెప్పాడు. ఆధారాలతో సహా, అడ్రస్తో సహా దేవుడు మనకు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే పరలోకం, లేదు అంటే నరకం. ఏది కావాలో నిర్ణయించుకోమని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.